హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అత్తగారు నిమ్మ చెట్టు. ఈ కథ రచించిన వారు ఎన్ లక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. రవి, ఆ నిమ్మ చెట్టుని చంపకురా, పెద్దదైతే కాయలు కాస్తుంది. నీకు ఇష్టమైతే దానికో చెంబెడు నీళ్లు తీసుకువెళ్ళి పోయి, కానీ అలా ఆకులు కొమ్మలు పీకి పెట్టకరా అని అమ్మ లోపల నుంచి కేకలేస్తుంది తమ్ముణ్ణి. ఆ మాటలు విన్న బామ్మ, అది పెరిగింది, నిమ్మకాయలు కాస్తుంది, మనం తిన్నాంలే, వెధవ ముళ్ళ చెట్టు, ఇల్లంతా ముళ్ళు, పీకి పడిస్తే పోతుంది అని నసుక్కుంటుంది. బామ్మ నసుగుడు అమ్మ మాటలు విన్న నాకు ఇక నవ్వాగలేదు. ఇది జరిగిన వారం రోజులకు ఒక వింత కనిపించింది. మా ఇంట్లో పొద్దున్నే లేచి వెంకటేశ్వర సుప్రభారత పారాయణం చేసే మా బామ్మ పెరట్లో కూర్చొని నిమ్మ చెట్టు చుట్టూ గడ్డి, కలుపు మొక్కలు పీకి చక్కగా కుదుర్లు తవ్వి పని మనిషిని పిలిచి పేడ తీసుకువచ్చి చెట్టుకు వేయమని చెప్తుంది. ఆ రోజు వెధవ సంత, వెధవ ముళ్ళ డొంక అని తిట్టిన బామ్మేనా అనిపించింది. నేను కూడా బామ్మ పక్కన వెళ్ళి కూర్చొని సహాయం చేస్తూ బామ్మని అడిగాను, ఏమిటిది బామ్మ, పొద్దున్నే ఈ మొక్కకి సేవ చేస్తున్నావు, మొన్నెప్పుడో ముళ్ళ డొంక అని నసుగుతుంటే విన్నా అనేసరికి బామ్మ నవ్వుతూ చెప్పింది, ఓసే అమ్ముడు, నిన్న నేను మీ అమ్మ బజారుకి వెళ్ళామా, నిమ్మకాయ పులిహోర చేసి చాలా రోజులైంది కదా, వేడి అది చేసినా ఒక నిమ్మకాయ ఉంటుందని నిమ్మకాయ ఖరీదెంత అని అడిగానే పిల్ల, అంతేనే, కొట్టువాడు రూపాయికి 3 అన్నాడు, 4 ఇస్తావా అబ్బి అని అడిగాను, ఓ డజన్ తీసుకుందామని, చాలే అమ్మా, కొంటే కొను లేకపోతే లేదు, పోనీ కదా అని రూపాయికి 3 చెప్పాను, ₹1/2 ఒక్కొక్కటి, తెలిసిందా, వెళ్ళు అని తరిమేశాడే, ముష్టిదాన్ని తరిమేసినట్టు. మీ అమ్మే మంచిదనిపించింది వాడి ముందు, కొనబుద్ధి వేయక నెత్తిన చెంగు వేసుకుని ఇంటికి వచ్చేసాము. పోనీ ఇప్పుడు కాకపోతే రేపు మీరైనా తింటారని, మీ కాలం వచ్చేసరికి నిమ్మకాయ రూపాయికే అమ్ముతారో 3 రూపాయలకే అమ్ముతారో అంతా కలికాలం అంటూ బామ్మ లేచి పళ్ళు తోముకొని సుప్రభాతం, విష్ణు సహస్ర పారాయణం చేసి కూర్చుంది. అమ్మ కన్నా ఎక్కువ ఓపికగా నిమ్మ చెట్టుకు సేవ చేసింది బామ్మ. బామ్మ సంరక్షణలో, పెంపకంలో నిమ్మ చెట్టు చిగురు వేసి, రెమ్మలు వేసి, కొమ్మలు పెరిగి పెద్దదయ్యింది. అమ్మ బామ్మ రేడియో పెట్టి వ్యవసాయం గురించి, అమ్మ పుస్తకాల్లో చదివిన పరిజ్ఞానంతో ఎరువులు అవి తెప్పించి వాడింది. నిమ్మ చెట్టు పెద్దదవుతూ ఉంటే మా కిచెన్ గార్డెన్ కూడా విస్తారమయ్యింది. నిమ్మ చెట్టుకు కొంచెం దూరంలో ఆకుకూరలు, ముళ్ళ తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చలి, ఎడమవైపు వంగ, బెండ మొక్కలు నాన్నగారు ఆయనకిష్టమైన చక్కెరకేళి, అరటిపడ్డు పీలికలు తెచ్చి పాతేరు. చెల్లాయి సన్నజాజి, మరువం, మల్లె మొక్కలు తెచ్చింది వాళ్ళ స్నేహితురాళ్ల ఇంటి నుంచి. అమ్మ బంతి, చామంతి, కనకాంబరం మొక్కలు వేసుకుంది. బామ్మ పూజకి పనికొచ్చే మందారం, గన్నేరు, నందివర్ధనం మొక్కలు వేసింది. ఎన్నేళ్ల నుంచో రాళ్ళు, చెత్త చెదారంతో నిండి అడవిలాగా ఉన్న పెరడు నిమ్మ చెట్టు తేవటంతో నందనవనంలాగా తయారైంది. అప్పుడే పుట్టిన చంటి పాప కిలకిలలా నవ్వుతూ, టప్పడడుగులు వేస్తూ, ముద్దు తీయని మాటలాడుతూ, గెంతులు వేస్తూ తిరుగుతున్నట్లే పెరటి తోట మా అందరి సంరక్షణలో చిన్న పాపాయి పెరుగుతున్నట్టు పెరుగుతుంది. ఆ తీయని అనుభూతి, ఆనందం చెప్పనలవి కాదు. ఎవరు వేసుకున్న మొక్కలకు వాళ్లే నీళ్లు పోసి చకచకా పెరుగుతున్న తోటను చూసి ఆనందించేవాళ్ళం. ఒకరు కలుపు తీస్తే ఇంకొకరు నీళ్లు పోసేవాళ్ళం. ఎండాకాలం త్రాగటానికే కుళాయిల్లో నీళ్లు దొరకటం కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో కూడా పక్కింటి వాళ్ళ నూతిలో నుంచి నీళ్లు తోడి తెచ్చి మొక్కలకు పోసేవాళ్ళం. నాన్నకి అమ్మ పోరు తగ్గింది. నవనవలాడుతున్న కూరలు పెరటి తోట నుంచి కోసి వండేది. ఆ కమ్మని కూరలు తింటూ ఉంటే దివ్యానుభూతి కలిగేది. కాకర, దోస, గుమ్మడి, ఆనప, చిక్కుడు పాదులు కూడా వేశాం. 2 ఏళ్లు నిండి 3 ఏళ్ళు వచ్చాయి. మా తోట నిమ్మ చెట్టు బాగా చిగురించి పూత పట్టింది. మొట్టమొదటిసారి నిమ్మ చెట్టు మీద పువ్వు చూడంగానే అందరం ఒక్కొక్కరం వెళ్ళి తిలకించేము. అమ్మ బామ్మ దాన్ని చూస్తూ కలలు కంటూ నిలబడే నిద్రపోతున్నారు. ఇన్ని కాయలు కాస్తే ఆ నిమ్మకాయల్ని ఏం చేయాలి, ఎవరెవరికి ఇవ్వాలి,
ఎన్నెన్ని ఇవ్వాలి లెక్క వేసుకుంటూ ఇంకొన్నాళ్లకి సగం పైనే పూత పడిపోయింది. చిన్న చిన్న పిందెలు వేశాయి. ఎప్పటికీ పెరగని పిందెల్ని చూసి అమ్మ నాయనమ్మ విసిగిపోయారు. నాన్న వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి మందు తెచ్చి మొక్కలకి వేశారు. చిన్న చిన్న పిందెలు పెద్ద నిమ్మ సైజుల్లోకి వచ్చాయి. ఒక కాయ కోసి చూస్తే చేదు విషం. ఇంకొన్నాళ్ళు ఉంచాలని ఉంచేసరికి నిమ్మకాయ సైజు దాటి నారింజకాయ సైజులోకి వచ్చాయి. మళ్ళీ కోసి చూస్తే ఇంకా చేదు విషమే. నారింజకాయ పెద్ద దొబ్బకాయంత అయ్యింది. ఎందులో రసం పిండి చూసినా అది చేదుగానే తోచింది. బామ్మకి అమ్మకి ప్రాణం ఉసూరుమనిపించింది. 3 ఏళ్ల కృషి బూడిదలో పన్నీరు పోసినట్లయిందే అని బాధపడ్డారు. అమ్మ అయితే వెధవ చెట్టుని నరికి పడేయండి అని తిట్టిపోసింది. బామ్మ చేతుల మీదగా పెంచింది కదా, మమకారం వదులుకోలేక ఉండనివ్వండ్లే అని బ్రతిమలాడింది. అంతా నిమ్మ చెట్టు వల్ల దెబ్బలాడుకోవాల్సి వస్తుంది. ఒకరేమో కొట్టించమని, ఇంకొకళ్ళేమో వదులుదామని నాన్నని ఇరకాటంలో పడేసింది. మా ఎవ్వరి ప్రమేయం లేకుండా కాలంతో పాటు నిమ్మకాయలు పెరిగి 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 చిన్న సైజు గుమ్మడికాయలంతా అయ్యాయి. నవంబర్ నెల వచ్చేసరికి కొంచెం కొంచెం రంగు మారి పచ్చని పసిమి రంగు ఛాయలోకి వచ్చేశాయి. చెట్టు నిండా ఆకుపచ్చ బంగారు రంగు వన్నెతో చూడ ముచ్చటగా కళకళా కింపుగా జంటలు జంటలుగా పడ్డాయి. పళ్ళ బరువుకి చెట్టు వంగిపోతుంది. అమ్మ ఈసారి కోసి చూద్దామని కోసి చూసింది. ఎర్రటి తొనలతో తియ్యగా ఉన్న ఆ పండుని చూశాక అమ్మ సంతోషం చెప్పనలవి కాదు. ఆ పండు పంపర పనస. అత్తగారి కోరిక తీరనే లేదని అమ్మ బజార్లో 2 నిమ్మ అంట్లు తెచ్చి పాతింది. మరి ఈసారి పంపర పనసే అవుతాయో, దొబ్బలే అవుతాయో, లేక బామ్మ కోరుకున్నట్టు నిమ్మకాయలో కాస్తాయో, ఏదైతేనేం చక్కని అందమైన పెరటి తోట వెలిసింది అత్తగారి నిమ్మకాయల బేరంతో. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.